ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన రాత్రంతా మీ చల్ల నెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారమయ్యా, మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభు. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా బలవంతులు, ధనవంతులు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మీ ఎడల భయము భక్తి కలిగిన వాళ్ళు, మాకన్నా చిన్న వయసు వాళ్ళు ఎంతో మంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి యుద్ధాలలో అనేక మంది మరణించారు, యుద్ధాలలో అనేక మంది గాయపడ్డారు, హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు నా తండ్రి చూస్తానే ఉన్నాను. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఈ సమయానికి మెలకువ రావట్లేదని ఎంతో మంది బాధపడుతున్నారు. అయినా సరే మా మీద దృష్టి పెట్టి మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారమయ్యా, ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా లేదయ్యా, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. మీ దృష్టిలో మేము ఉండడానికి మేమే పాటి వారం. నా తండ్రి అందును బట్టి మీకే స్తోత్రం. నా ప్రభు ఎవరెవరిని తట్టి మీరు లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టారు, ఎవరెవరికి మెలకువ ఇచ్చారు నా తండ్రి, ఎవరెవరు మీతో మాట్లాడాలని మీరు నిర్ణయించి పెట్టారు, ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీద చూడండి. మీ దృష్టిలో నా ప్రభు మమ్మల్ని ఉంచడానికి మేమే పాటి వారం. నా తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తీసివేసి ఈ నూతన దినంలో నూతన శాంతి సమాధానంతో మా అందరి కుటుంబాలు ఉంచమని నింపమని అడుగుచున్నాం. నా తండ్రి మొదట నా ప్రభా మీ నీతిని, రాజ్యాన్ని ఎలా వెదకాలో మాకు నేర్పించండి. నా తండ్రి మాకున్న అవసరతల గురించి మేము ఆలోచన చేయకుండా మొదట మీకు ఇష్టమైన క్రియలు, మీ ఎడల భయము భక్తి కలిగి మీ మనసు గెలుచుకోవాలంటే మేమెలా నడుచుకోవాలి ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మాకు తెలియట్లేదు. నా తండ్రి ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా. నా తండ్రి వెర్రి వాళ్ళమయ్యా, మాకు నా జ్ఞానాన్ని తీసివేసిన ప్రభా మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి, మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి, మీలాగా పరిశుద్ధంగా ఎలా జీవించాలి. నా తండ్రి మీతో పోల్చుకునే అర్హత మాకు ఇది లేదు. నా తండ్రి జాలిగల దేవా మీరు చెప్పిన మాట నా తండ్రి నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని మీరు చెప్పిన మాట ప్రకారం పరిశుద్ధంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు మీరెంత సహించారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మిమ్మల్ని ఎంత అవమానకరంగా మాట్లాడారు. అలాంటి వాళ్ళ తరపున నా ప్రభు మీరు క్షమాపణ అడిగారయ్యా. అంత కల్వరి సిలువలో, అంత బాధలో కూడా తండ్రి మీరేం చేస్తున్నారో మీరెరుగురు, మీరు క్షమించండి అని నా ప్రభు వారి తరపున మీరు క్షమాపణ అడిగారు. ఎంత గొప్ప మనసు నా తండ్రి, ఆ మనసే మాకు అనుగ్రహించండి అయ్యా. ఒక్క మాట అంటేనే మేము తట్టుకోలేకపోతున్నాం, తిరిగి మాట అనేదాకా మా మనసు ఊరుకోవట్లేదు నా తండ్రి. కానీ నా ప్రభు అంత గొప్ప సర్వశక్తి గల తండ్రి, ఆ తండ్రి కుమారుడై ఉండి కూడా నా ప్రభు ఒక మామూలు మనిషిగా అంత మహిమ ఘనతను విడిచిపెట్టిన తండ్రి, మామూలు మనిషిగా ఈ లోకంలోకి వచ్చిన తండ్రి ఎంత సహించారు, ఎంత భరించారు, ఎంత క్షమించారు, ఎంత ప్రేమించారు. నా తండ్రి మీ చిత్తమైతే మీ బిడ్డలుగా ఆ మనసే మాకు అనుగ్రహించండి. మీ చిత్తానుసారంగా నడుచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మీ ఎడల భయం భక్తి కలిగి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన మీ మాట నా ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి ఓర్పు, సహనాలు నా ప్రభు మీ మనసే నా ప్రభు మేము కలిగి ఉండాలి. నా తండ్రి మాలో, మా క్రియల్లో, మా ప్రవర్తనలో, మా చూపుల్లో, మా మాటల్లో మీరే కనపడాలి ప్రభు ఎదుట వాళ్ళకి. నా తండ్రి
అలా ఎలా జీవించాలో మాకు నేర్పించండి. అంత గొప్ప ధన్యత ఎలా పొందుకోవాలి, ఎలా అడగాలో నా ప్రభు మాకు నేర్పించండి నా తండ్రి. అజ్ఞానుల వలె సమయాన్ని పోగొడుతున్నాం నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభు. ప్రతి ఒక్కరు నా తండ్రి ఆత్మీయతలో ఎవరైతే ఇంకా బలపడాలని కోరుకుంటున్నారో, ఆశ కలిగి ఉన్నారు, ఆత్మీయతలు ఇంకా బలహీనపడకూడదు, నా తండ్రికి ఇంకా దగ్గర అవ్వాలి, నా తండ్రి మీదే ఆనుకోవాలి, నా కుటుంబం మొత్తం రక్షణ పొందాలి, నా కుటుంబం మొత్తం కట్టబడాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మొదట నా ప్రభు మేము మీ చిత్తానుసారంగా జాగ్రత్తగా నడుచుకుని వారిని మీరు మార్చే వరకు ఓర్పు సహనంతో ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ నూతన దినంలో నూతన ఆశీర్వాదాలతో నా ప్రభు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేదని అప్పుల బాధతో బాధపడుతున్నామని ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని, వారు చేసే ఉద్యోగాన్ని, వారు చేసే వ్యాపారాన్ని, వారు చేస్తున్న వ్యవసాయాన్ని నా ప్రభు మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు నా తండ్రి. అప్పులు తీరే దారి మీరు చూపిస్తేనే బిడ్డలకు నా ప్రభు ధైర్యం వచ్చి కష్టపడే హృదయాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. కష్టపడి పని చేయాలి, ఆ కష్టంతోనే, ఆ కష్టార్జితంతోనే నా అప్పులు తీర్చుకోవాలి, ఖచ్చితంగా నా తండ్రి నా కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు అనే విశ్వాసాన్ని, గ్రహింపుని ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు మేము ఎంత కష్టపడ్డా, నిద్రాహారాలు మానుకొని నా తండ్రి ఓటీలు చేసిన మాకు కావలసిన కనీస అవసరాలు కూడా తీరవు నా తండ్రి. మీ ఆశీర్వాదం మాకు లేకపోతే, కానీ మీరు ఆశీర్వదిస్తే మేము తక్కువ సంపాదించిన మాకు కావలసిన, కుటుంబానికి కావలసిన ప్రతి అవసరత తీరింది, సమస్తము సమృద్ధిగా సమకూరితే నా ప్రభు మీ ఆశీర్వాదంలో అంత గొప్ప ధన్యత ఉంది నా తండ్రి. యాకోబు గారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారయ్యా, క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత నా ప్రభు. యాకోబు గారు అంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా మా వైపు నా తండ్రి ఒక్కసారి మీ దృష్టి పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు వారు చేస్తున్న చేతి కష్టార్జితాన్ని, వారు చేస్తున్న ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని, చేతి పనిని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడన్నా నేను జారిపోయాను, ఏదైనా విషయంలో నా తండ్రి మనసు గాయపడేలా నేను ప్రవర్తించాను, నా ఇంటి వాళ్ళు ఎవరైనా దారి తప్పిపోతున్నారు, వారిని నేను గద్దించట్లేదా, సరిచేయట్లేదా అనే గ్రహింపు నా ప్రభు, ఆ జ్ఞానాన్ని నా తండ్రి, ఆలోచించే జ్ఞానాన్ని, వివేకాన్ని నా ప్రభు మా అందరికీ అనుగ్రహించండి. సమస్య వచ్చింది, ఆ సమస్య గురించే ఆలోచిస్తున్నాం, ఆ సమస్య మీదే నా ప్రభు మా మనసంతా పెట్టి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. కానీ ఎక్కడ జారిపోతున్నాం, ఎక్కడ మేము సరి చేసుకోవాలి, ఎక్కడ నేను వాక్యాన్ని తప్పిపోతున్నాను అనే గ్రహింపు మాకు ఉండట్లేదు నా తండ్రి. జాలిగల దేవా ఆ గ్రహింపుని, ఆ జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులున్నా, నడి సముద్రం వంటి సమస్యల గుండా వెళుతున్నా సరే ఎవ్వరూ భయపడని పొద్దు నా తండ్రి ధైర్యంగా నా ప్రభు యోబు గారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినమంది కోల్పోయినా సరే ధైర్యంగా ఎలా ఉన్నాడు, విశ్వాసంతో ఎలా ఉన్నాడు నా తండ్రి. ఆ గ్రహింపు మాకు అనుగ్రహించండి. యోబు గారంత యథార్థవంతులు కాదయ్యా, ఆయనంత నీతిపరులు కానే కాదు నా తండ్రి. చిన్న సమస్యకే కృంగిపోతున్నాం, చిన్న సమస్యకే తట్టుకోలేకపోతున్నాం, చిన్న ఆటంకం వస్తేనే నా ప్రభా నలిగిపోతున్నాం, సతమతమైపోతున్నాం. కానీ నడి సముద్రం అంటే సమస్యలు ఉన్నా సరే నా తండ్రి ఒక్క మాట పలికితే చాలు, ఆ క్షణం నుండే నా సమస్యలన్నీ పోతాయి అనే గ్రహింపు, స్థిరమైన విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అంత పెద్ద మహా తుఫాను నా తండ్రి సముద్రాన్ని అల్లకల్లోలం చేసింది, కానీ మీరు ఒక్క గద్దింపు నా తండ్రి, ఒక్క గద్దింపు చేశారు, నిమ్మళమైపోయింది అయ్యా సముద్రం అంతా. అంత శక్తి గల తండ్రి మాకున్నారు నా తండ్రి, మాకున్నారు, మీరు మాకున్నారనే ధైర్యాన్ని, గ్రహింపుని ప్రతి ఒక్కరిలో కలిగించున్నారు. అంత పెద్ద సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద మీ బిడ్డలు క్షేమంగా నడిపించారని ఆ శక్తిని నా ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఆకాశం నుండి మన్నాను కురిపించిన శక్తి గల తండ్రి నాకున్నాడు. నేనెందుకు భయపడాలి, నేనెందుకు ఆలోచించాలి
అనే గ్రహింపుని ప్రతి ఒక్కరిలో కలిగించే ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారు, 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు నా తండ్రి, ఇంకా ఎగ్జామ్స్ ఎవరికైతే జరుగుతున్నాయో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, చిన్నపిల్లల కాడు ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీరు జ్ఞానం ఇస్తేనే నా తండ్రి బిడ్డల పరీక్షలన్నీ చక్కగా రాస్తారు. మీ జ్ఞానం అయితేనే చదివిన ప్రతిదీ గుర్తుండిద్దయ్యా. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలకు నా ప్రభా క్వశ్చన్ పేపర్లు ఈజీగా వస్తే, ఒకవేళ కష్టంగా వచ్చినా సరే మీ బిడ్డలు రాయగలుగుతారు నా తండ్రి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారయ్యా. మీ జ్ఞానం అయితే బిడ్డలకున్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నాయి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానం ఇచ్చిన చాలు నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. సొలొమోన్ గారు అంత గొప్పవారు కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు. ఆయన మీరు పక్షపాతి కాని దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. చదువుకుంటున్న ప్రతి పిల్లలు ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థన అవసరత పెట్టారు, మా బిడ్డలు చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి మార్క్స్ రావాలని, ఫెయిల్ అయ్యారు ఒక సబ్జెక్టు మరలా పాస్ అవ్వాలని ఎవరైతే నా ప్రభా ప్రార్థన అవసరత పెట్టారు, అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి. నేనే పాటి దాన్ని అయ్యా. నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా తండ్రి. బిడ్డల హృదయాన్ని మీ వైపు తిప్పండి. మనుషుల నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరిలో స్థిరపడాలి నా ప్రభా. ప్రతి ఒక్కరు మీ దగ్గరకు రావాలి నా తండ్రి. మీ పాదాలు పట్టుకోవాలి, మీ పాదాల దగ్గర కన్నీరు కార్చాలి. అది చిన్న సమస్యనా పెద్ద సమస్యనా మీ దగ్గరే వాళ్ళకి న్యాయం జరిగిందని గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల సహాయము వ్యర్థమని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరిలో బలపడాలి నా ప్రభు. చదువుకుంటున్న ప్రతి బిడ్డలకు నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎగ్జామ్స్ అని బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా, ఇంకా ఎవరైనా నా తండ్రి లేజీగా ఉంటే ఆ సోమరితనాన్ని తీసివేసిన ప్రభు చురుకైన భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. ఎగ్జామ్స్కి కష్టపడి చదివే హృదయాన్ని మీరిస్తేనే నా ప్రభా. మేం చెప్తే వినరు నా తండ్రి, మేం చెప్తే మా మాట గ్రహించరయ్యా. కానీ ఆ గ్రహింపు మీ దగ్గర నుంచి వస్తేనే బిడ్డలు కష్టపడి చదువుతారు, ఫస్ట్ క్లాస్లో బిడ్డలు పాస్ అవుతారు నా తండ్రి. అలాగే నా ప్రభు వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఏ ప్రమాదాలు బిడ్డలకు రాకుండా, ఎలాంటి ఆటంకాలు నా తండ్రి కుటుంబంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా, బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా మీ కాపుదల మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభు ఇంకా ఎవరైతే నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు నా తండ్రి, బిడ్డలు ఉద్యోగం చేసేంత అర్హత ఆ జ్ఞానం అంతవరకు బిడ్డలు వచ్చారంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీరు ఇక నుంచి ముందుకు తీసుకెళ్లరా? ఖచ్చితంగా తీసుకెళ్తారు అనే గ్రహింపు బిడ్డలో కలిగించు నా తండ్రి. ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడుతున్నారేమో, ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నానమ్మా, ఒక్కసారి కూడా నేను క్వాలిఫై అవ్వలేదు, ఒక్కసారి కూడా నాకు ఉద్యోగం రాలేదు, పొందుకోలేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించిన వారి మనోనేత్రాలు తెరిచిన ప్రభ వాళ్ళు గ్రహించాలయ్యా. అయ్యో ఇన్ని సంవత్సరాలు నా సొంత జ్ఞానం మీద ఆధారపడి నేను రాశాను, అందుకే నేను పాస్ అవ్వలేదు, అందుకే నాకు జాబ్ రాలేదు. కానీ నా తండ్రి చెప్పాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే వారు నన్ను అడగండి అని నా తండ్రి చెప్పాడు అని గ్రహించుకొని ప్రతి ఒక్కరు మీ పాదాల దగ్గర కన్నీరుతో నా తండ్రి జ్ఞానం అడిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. వారికి ఉన్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారి ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, ఎలా సమాధానం చెప్పాలి, ప్రతిదీ కూడా మీరే పక్క నుండి బిడ్డలు నడిపించి మరి అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా వెళ్తాం, మీరు మా ముందు ఉంటేనే మేము క్షేమంగా మరలా మా గృహాలకు చేరుకుంటామయ్యా. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా తండ్రి పగలు మేఘస్తంభమై మీరున్నారు, రాత్రి అగ్నిస్తంభమై మీరున్నారయ్యా. ఏ కీడు బిడ్డలకు రాలేదు, రానివ్వలేదు నా తండ్రి. కాలి నడకన నడిచారు, అయినా కూడా నా ప్రభు చెప్పులు అరిగిపోవడం కానీ, వేసుకున్న బట్టలు చిరిగిపోవడం కానీ, పాతగిలడం కానీ జరగలేదు నా తండ్రి. మీ కాపుదల అయితేనే అంత చక్కగా ఉండిద్దయ్యా. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా. ఈ నూతన దినంలో మా ముందు మీరునే మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. దావీదు గారు అడిగిన రీతిగా నా తండ్రి దినము నా తండ్రి మీ ఆలోచన మాకు అనుగ్రహించి మీ చిత్తాను
సారంగా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నాథ. మీ ఆలోచన అయితేనే మేము క్షేమంగా ఉంటాం. మీ ఆలోచన అయితేనే మేము చేసే ప్రతి పని సఫలం అవ్వాలన్నా, మేము ఏ పని చేయాలని ఆలోచన మీరిస్తేనే నా తండ్రి ఆ పని సక్సెస్ అయిందయ్యా. మా సొంత జ్ఞానం మీద, మా సొంత ఆలోచన మీద ముందుకు వెళ్ళనిపోతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేసే పని మీ చేతికి అప్పగించి ఆ తర్వాత ముందుకు వెళ్ళే హృదయాలని అలవాటు నా ప్రభ మీరే చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరైతే నా ప్రభ కుటుంబంలో నా తండ్రి కట్టబడాలని ఎవరైతే ప్రార్థించమని అడిగారు, అమ్మా నేను ఒక్కడే రక్షణ పొందాను, కుటుంబంలో ఎవరో రక్షణ పొందలేదని ఎవరైతే బాధపడుతున్నారు, మా చుట్టుపక్కల అనేక మంది నా ప్రభ మీ ప్రేమ తెలుసుకోలేకుండా లోకంలోనే జీవిస్తున్నారు. ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టబడడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. మీరు అక్కడ సమయంలో మేము చెప్తే వాళ్ళు గ్రహించరయ్యా, కానీ వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే బిడ్డలు మీ వద్దకు వస్తారు నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకొని మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అక్కడ సమయానికి ఎలా సిద్ధపడి ఉండాలి, బుద్ధి గల కన్యకల వల్ల ఎలా సిద్ధపడి ఉండాలి, ఆ బుద్ధిని ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారయ్యా. తప్పు మాదే నా తండ్రి, మా బలహీనతను ఎరిగి ఉన్నదేమో. ఎవరైతే జారిపోయారో, ఎవరైతే చల్లారిపోయిన స్థితిలో ఉన్నారో మరలా వారి హృదయాలకి మండుచున్న హృదయాన్ని బిడ్డలకిచ్చి నా తండ్రి మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరు నా తండ్రి ఏ సమయాల్లో ఏ క్రియలు, ఏ పనులు, ఏ ఆలోచనలో ఉన్నారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మీరు చూస్తున్నారు అనే గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీరు పరిశీలన, మీరు మమ్మల్ని పరిశీలిస్తున్నారు అనే గ్రహింపు ప్రతి ఒక్కరికి ఇచ్చి భయము భక్తి కలిగిన ప్రభు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి. మా ప్రవర్తన అంతటి యందు నా ప్రభు మీ అధికారానికి ఒప్పుకుంటున్నాం నా తండ్రి. మీ అధికారం మాలో ఉంటేనే, మీ అధికారం మా మీద ఉంటేనే నా ప్రభు మేము సరైన దారిలో నడుస్తాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా వారి ప్రవర్తన అంతటిలో నా ప్రభు మీ అధికారానికి ఒప్పుకునే హృదయాన్ని, మీకు అప్పగించే హృదయాలని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే తాగుడికి బానిసయ్యారో నా తండ్రి, ఎవరైతే కుటుంబాన్ని విడిచిపెట్టినా ప్రభా, అక్రమ సంబంధాల్లో ఎవరైతే ఉన్నారో నా తండ్రి, చెడు వ్యసనాలకు బానిసలైన చెడు స్నేహాలు చేస్తున్నారు నా ప్రభా, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. భర్త మారాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, భార్యను మార్చమని ఎవరైతే ప్రార్థన చేయమని అడిగారు, ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూడండి. అమ్మా నా బిడ్డల మాట వినట్లేదమ్మా, దారి తప్పిపోతున్నారమ్మా అని ఏ తల్లిదండ్రులు అయితే నా ప్రభా బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. చెడు దారిలో నడుస్తున్న ప్రతి ఒక్కరికి ఒక గద్దింపు చేసైనా సరే నా తండ్రి మీ దారిలో బిడ్డలు నడిపించండి. మేం చెప్తే వినరయ్యా. మేము ఎన్ని సంవత్సరాలు చెప్పినా కూడా మా మాట వినరు నా తండ్రి. మేమే పాటి వారు నా ప్రభు, కానీ హృదయాలు పట్టుకునేది మీరు, హృదయాన్ని మార్చేది మీరు నా తండ్రి, పరిస్థితిని చక్కదిద్దేది మీరే నా ప్రభు, కార్యాలు చేసేది మీరు, అద్భుతాలు చేసేది మీరు నా తండ్రి. మీ మాట అయితేనే నా ప్రభు వాళ్ళు గ్రహిస్తారు నా తండ్రి. ఒక గద్దింపు చేసిన ఆ చెడు మీద, ఆ తాగుడు మీద, ఆ అక్రమ సంబంధం మీద అసహ్యత పుట్టిన తండ్రి, మరి మనోనేత్రాలు తెరిచిన ప్రభు అసహ్యత పుట్టించిన తండ్రి, మరలా సరైన దారిలో నడిచే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించడం పశ్చాత్తాపడాలయ్యా. కన్నీటితో నా ప్రభు వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాల్లో అద్భుత కార్యం చేసే వరకు నా ప్రభు ఓర్పుతో సహనముతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలను మా అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన ఇల్లు పెరిగి వేయను అని చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేయండి నా తండ్రి. ఇంటిని కట్టుకోవాలంటే ఆ జ్ఞానం మీరిస్తేనేగా నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే నా ప్రభ దారి తప్పిపోతున్న బిడ్డలు నా ప్రభ సరైన దారిలో నిలబెట్టుకోగలం. మీ జ్ఞానం అయితేనే నా తండ్రి కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో గ్రహింపు మాకు వచ్చిందయ్యా. ఎవరైతే నా తండ్రి మరి కుటుంబ బాధ్యత తీసుకోకుండా నా ప్రభు, ఎవరైతే నా తండ్రి కుటుంబాన్ని వదిలేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకోండి నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రభ మీరు పట్టుకుంటేనే వారు సరైన దారిలో నడుస్తారు, కుటుంబానికి చేయాల్సిన బాధ్యతలను నెరవేరుస్తారు నా ప్రభ, చక్కగా చేస్తారు నా తండ్రి. భార్య భర్తల మధ్య ఎవరైతే నా తండ్రి సమాధానం లేకుండా, ఎవరైతే నా ప్రభ మరి ఇద్దరు ఒకరి మీద ఒకరికి మనస్పర్ధలతో ఉన్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. తప్పెవరితో నా ప్రభ మీకే తెలుసు నా తండ్రి. భర్తకు లోబడమ్మని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యాని మీరు చెప్పారు. ఒకవేళ మీ మాట పక్కన పెట్టి వారి సొంత ఆలోచనతో ఒకవేళ నా ప్రభ మాటకు మాట చెప్పారు,
అందువల్ల ఈ పరిస్థితి వచ్చిందేమో అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఏ భార్య భర్తలైతే సమాధానం లేకుండా ఒకరి మీద ఒకరికి నా ప్రభు, ఒకరితో ఒకరికి మాటలు లేకుండా విడివిడిగా ఉంటున్నారు నా తండ్రి. ఒక్కసారి బిడ్డల వైపు చూసి తెలుసు తెలియక బిడ్డలు చేసిన తప్పుదైతో క్షమించిన ప్రభు, ఒకరితో ఒకరు సమాధానపడే హృదయాలు ఈ నూతన దినంలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ హృదయం మీరిస్తేనే నా ప్రభు, ఆ మాట మీ దగ్గర నుంచి వస్తేనే నా తండ్రి బిడ్డలు సమాధాన పడతారయ్యా. అలాగే నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మాదే తప్పు నా తండ్రి, మీరు అన్యాయస్తులు కారయ్యా. మీ మాట చొప్పున నడుచుకోలేదు కాబట్టి నాకు ఈ పరిస్థితి వచ్చిందని గ్రహింపు బిడ్డలో కలిగించున్నా తండ్రి. ఒకరి మీద ఒకరికి నా ప్రభా నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి మరొకసారి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించున్నా తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డలు నా ప్రభ, బిడ్డలు బాధపడకుండా చిన్న వయసులో నా తండ్రి, ఆ వయసులో నా ప్రభ పసిపిల్లలు నా తండ్రి, అంత చిన్న వయసుకు నా తండ్రి, ఆ చిన్న మనసుకి నా తండ్రి ఏ గాయం అవ్వకుండా ఏ దిగులు పడకుండా బిడ్డలు నా ప్రభ సంతోషంగా జీవించే జీవితాన్ని ఆ చిన్న బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. వివాహాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో వివాహం అనే విషయాలను ఘనమైనదని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు గుర్తుంచుకునేలా మీ కృప అనుగ్రహించు. మాకున్న ఈ లోక జ్ఞానంతో, మాకున్న అనుభవంతో మేము జతపరిస్తే ఎంతో మంది విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మా కళ్ళ ముందు ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయారు నా తండ్రి. ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే ఎవ్వరు వారిని విడదయ్యారయ్యా. మీరు జతపరిస్తేనే నా తండ్రి మరణించే వరకు ఇద్దరు కలిసే ఉంటారు నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి నెమ్మది కలిగిన కుటుంబాల్లోకి నా ప్రభా మీ బిడ్డలు నా తండ్రి పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఆమె ముత్యము కంటే నా ప్రభు విలువైనదని చెప్పిన మీ మాట నా తండ్రి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ఆస్తి పాస్తులు ఆ సంపాదన అదేమీ నాకు గుణవతి అయిన ఆమె నా ఇంటికి రావాలి. నా తండ్రి చెప్పాడు అంతకన్నా శ్రేష్టమైనది నాకు ఇంకేమీ వద్దు అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి నా తండ్రి. అలాగే మీ దయని బట్టి కుటుంబాలు ఎవరైతే వివాహం కుదిరిందో నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ వివాహాల్లో మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా ప్రభా ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ లోటు, ఏ ఆటంకాలు, ఏ ఆర్థిక ఇబ్బందులు, ఎలాంటి అప్పుల పాలవ్వకుండా మీరుంటే చాలు నా తండ్రి. సమస్తము సమకూరుతి నా ప్రభా. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ గ్రహించాలి నా తండ్రి. బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు మేమెలా జీవించాలి, ఆ బహుమతి మేము పొందుకోవాలంటే అసలు నా ప్రవర్తన ఎలా ఉండాలి, నా జీవితం ఎలా ఉండాలి, నా తండ్రికి ఇష్టానుసారంగా ఉండాలి కదా అనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన ప్రభా. ఓర్పు, సహనం నా తండ్రి, అందరితో సమాధానంగా, ఇరుగు పొరుగు వారితో అందరితో ప్రేమగా తగ్గింపు కలిగిన హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా. ప్రతి ఒక్కరి గర్భాలకు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే ఆ శాపాన్ని యేసు నామములో ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మీ దయని బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించి మనం అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచెమైంది నా ప్రభా. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృపను గ్రహించండి. కడుపులో ఉండే శిశువు నా తండ్రి ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకంగా జీవించే హృదయం కలిగి ఉంటే తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆ హృదయాన్ని తీసివేసిన ప్రభా నూతన హృదయాన్ని మీకు నమ్మకంగా మీ ఎడల భయము భక్తి కలిగి మీ చిత్తానుసారంగా జీవించే అటువంటి హృదయాలతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి. భయపడకుండా, టెన్షన్ పడకుండా నా తండ్రి పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి. ఏ బిడ్డ అయితే కావాలని ఆశ కలిగి ఉన్నారు మీ చిత్తమే జరగాలయ్యా, నా మాట కాదు నా తండ్రి. ఆ బిడ్డల్నే వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా తండ్రి వ్యాపారం చేస్తున్నారు
అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. వ్యాపారంలో నా ప్రభు ఎలాంటి నష్టాలు రాకుండా బిడ్డలు ఒకవేళ నష్టంలో ఉన్న వ్యాపారాన్ని యేసు నామములో లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే అదంతా నా సొంత జ్ఞానం, నేను కష్టపడి సంపాదించాను అనే గర్వం, అహంకారం బిడ్డలకు రానివద్దు నా తండ్రి. నా దేవుని దయ, నా దేవుడు, నా తండ్రి నా మీద జాలిపడి నాకు ఈ స్థితి ఇచ్చాడు అని గ్రహింపు బిడ్డలకిచ్చి తగ్గింపు కలిగి దీన మనసు కలిగి కృతజ్ఞత హృదయాలతో బిడ్డలు నింపుడు నా తండ్రి. వచ్చిన సంపాదనలో నా ప్రభావం ఎవరైనా అవసరతలో ఉంటే, ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి సహాయం చేసే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించు నా తండ్రి. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని చెప్పారయ్యా. మీ మీద మాకున్న ప్రేమని మా క్రియల ద్వారా చూపించకపోతే అది వ్యర్థమేగా నా తండ్రి. మా క్రియలు మొదట మీకు ఇష్టంగా ఉండాలి నా తండ్రి. మీకు ఇష్టమైన క్రియలే మాలో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీకు ఇష్టలుగా మేము బ్రతకాలి నా తండ్రి. మీకు చిత్తానుసారంగానే మేము జీవించాలి. మీ నుండి దూరం చేసేది ఏది మాకుంది నా తండ్రి. అది ఆస్తులైనా, అంతస్తులైనా, స్థలాలైనా, పొలాలైనా సరే, మంచి పేరైనా, మంచి ఆరోగ్యమైనా సరే, మంచి తలాంతైనా, మంచి జ్ఞానమైనా సరే నా ప్రభు, మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకుంది. ఏదున్నా లేకపోయినా మీకు దగ్గరైతే చాలు నా తండ్రి. మీ మీదే ఆనుకొని మీకు ఇష్టలుగా జీవిస్తే చాలు నా తండ్రి. ఆ జీవితాన్ని, ఆ హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభ, వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభ వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. వచ్చిన పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా మీ ఆలోచన, మీ జ్ఞానం ఇస్తేనే బిడ్డలు నా ప్రభ సమృద్ధిగా పొందుకుంటారయ్యా. ప్రపంచమంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది. మీరు ఆశీర్వదిస్తే అంత సమృద్ధి నా ప్రభా బిడ్డలు పొందుకుంటారయ్యా. బిడ్డలకు ఎలాంటి ప్రమాదాలు రాకుండా, ఎలాంటి కీడు నా ప్రభా బిడ్డలకు రాకుండా, అనారోగ్య సమస్యల బిడ్డలకు రాకుండా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరి కాలంలో మీ కాడిని మొయిట నరుడికి మేలు అని చెప్పినదేమో ఎవరస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు. అది తప్పు కాదులే అనే ఆలోచన హృదయంతో ఉంటున్నారు, కానీ ఆ గ్రహింపు బిడ్డలు పొందుకోలేకపోతున్నారయ్యా. అల్లరితో కూడిన ఆటపాటలు బిడ్డలు చేయనిపోతున్నా తండ్రి. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమని చెప్పిన మీ మాట ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి నా ప్రభా. మీకు ఇష్టం లేనిది ఏది కూడా బిడ్డలు చేయనిపోతున్నా తండ్రి. మీ దృష్టిలో వ్యర్థమైన దాన్ని బిడ్డలు నా ప్రభా అనుసరించకూడదు నా తండ్రి. లోకాన్ని వెంబడిస్తున్న బిడ్డలు ఒక గద్దింపు చేసిన మిమ్మల్ని వెంబడించే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారికి మంచి భవిష్యత్తు, వారికి మేలు కలగాలంటే మొదట మీకు ఇష్టలుగా బిడ్డలు జీవించాలి కదయ్యా. మీ చిత్తానుసారంగా, మీ వాక్యానుసారంగా బిడ్డలు ప్రవర్తించాలి కదా నా తండ్రి. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి. ఎవరి కాలంలో నా ప్రభు ఎన్నో ఆకర్షణలు ఉంటాయి నా తండ్రి. ఎవరి కాలంలోనే నా ప్రభు ఎక్కువ పాపంలో పడిపోతారు ఎవరొస్తున్నారు నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభు తల్లిదండ్రులు వారి విషయంలో తల్లిదండ్రులు భయపడకుండా నా తండ్రి ఆ యవన కాలంలో ప్రతి బిడ్డలకు నా ప్రభు మీ హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి. బయట నా తండ్రి లోకంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి నా తండ్రి. బిడ్డలు వెళ్ళిపోయారు నా ప్రభ, తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎటు వెళ్ళారో తెలియక నా ప్రభ బిడ్డ తల్లిదండ్రులు బాధపడుతున్నారు నా తండ్రి. వారిని సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాది నా తండ్రి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు అని మీరు చెప్పిన మాట ప్రకారం మేము వారిని పెంచలేదేమో నా తండ్రి. ఎవరొస్తున్నా ప్రభా ఆ బిడ్డలకు నా తండ్రి ఈ లోక ఆశల మీద అసహ్యత పుట్టించండి నా తండ్రి. ఈ లోక కోరికల మీద నా ప్రభ పాపపు కోరికల బిడ్డలో కలగకుండా నా ప్రభ లోక ఆకర్షణకు బిడ్డలు లోను కాకుండా నా తండ్రి అపవాది చేతులు ఎవరస్తులు బిడ్డలు పడకుండా నా ప్రభ వారి చుట్టూ మీ బలమైన కంచె ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా ప్రతిదీ కూడా సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ పాపంలో పడే ఆలోచన అయితే ఆలోచన మార్చివేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ బలమైన రక్షణ కంచె ప్రతి యవనస్తును, ప్రతి యవన స్త్రీ చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి యవనస్తుని యోసేపు వలె పాపము చేయకుండా పారిపోవాలి నా తండ్రి. ఆ హృదయాన్ని, అటువంటి గుణాన్ని నా ప్రభు బిడ్డలకి ఇవ్వడం నా తండ్రి. ప్రతి యవన స్త్రీ నా ప్రభు వేరే ఆలోచనలు ఏవీ చేయకుండా
తగ్గింపు, దీన మనసు కలిగిన ప్రభ ఎస్తేరు వలె ఎంత నెమ్మదిగా నా తండ్రి ప్రతి ఒక్కరికి లోబడి జీవించింది. ఆ హృదయాలు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ చిన్న బిడ్డలు నా తండ్రి నీ బాల్య దినములది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన మాట నా ప్రభ, ఆ మాట చొప్పున నా తండ్రి మా బిడ్డలు ఎలా పెంచాలో మాకు నేర్పించిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డలు నా ప్రభు బాల్యంలో ఉన్నప్పటి నుంచి వారిని మీరు పట్టుకొని పెంచారు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత అయ్యా. మా బిడ్డలు కూడా నా తండ్రి మీకు ఇష్టలుగా పెరగాలి, మీ చిత్తానుసారంగా పెరగాలి, మీ హృదయానుసారంగా పెరగాలి, పెంచాలని మాకు ఆశ నా తండ్రి. కానీ మా మాట వినరయ్యా. మీరు పట్టుకుంటేనే బిడ్డలు నా తండ్రి సరైన క్రమంలో బిడ్డలు మీరు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నేను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటామే, మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటున్నాం తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలి గల దేవా, బిడ్డలు చేసిన తెలుసో తెలియకో చేసిన తప్పుదైతో క్షమించిన తండ్రి. థైరాయిడ్తో బాధపడే వాళ్ళు, ఫిట్స్తో, పక్షవాతంతో, గర్భాశయ క్యాన్సర్లు, గర్భాశయంలో నీటి బుడగలు, జీర్ణ సమస్యలు, గుండె సమస్యలు నా తండ్రి, ఆస్తమాతో నా ప్రభ మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా ఎవరైతే బలహీనులైపోయారో నా తండ్రి, గొంతు సమస్యతో నా ప్రభ, కళ్ళ సమస్యతో బాధపడే వాళ్ళు, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, లివర్ ప్రాబ్లంతో నా తండ్రి, ఇంకా అనేక రోగాలతో నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే నా ప్రభ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తున్నారో ఈ దినాన ప్రతి ఒక్కరికి నార్మల్ రిపోర్ట్స్ వచ్చి సంతోషంగా బిడ్డలు ఇంటికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే ఆపరేషన్స్ చేయించుకోబోతున్నారో నా ప్రభ పరమ వైద్యులు మీరు దగ్గర ఉంటేనే నా తండ్రి బిడ్డలకు నా ప్రభ క్షేమంగా ఉంటారు. ఆ ఆపరేషన్ చక్కగా జరిగింది నా తండ్రి. మేము ఎన్ని క్రియలు, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, మేము ఎన్ని మందులు వాడినా సరే ఆ స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే నా ప్రభ పూర్తిగా కోలుకుంటారు బిడ్డలు. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన బ్రెయిన్ అంటే నా ప్రభ ఎవరైతే నా తండ్రి నడవలేని పరిస్థితిలో ఉన్నారు, ఇంటి యజమానికి నా ప్రభ పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబం నా ప్రభ ఎలా ధైర్యంగా ఉండగలిగింది నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు, మీరు అన్యాయస్తులు కారు నా తండ్రి. ఇంకా మేమే ఏదో విషయంలో సరవ్వలేమో నా ప్రభ. జాలిగల దేవా, ఆ కుటుంబం వైపు ఒక్కసారి చూసి నా తండ్రి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించడం. చిన్న చిన్న బిడ్డలు నా ప్రభ ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో నా తండ్రి ఆపరేషన్ కోసం, అది ఎలాంటి గాయమైనా సరే, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సంపూర్ణ స్వస్థత ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. ఆ తల్లిదండ్రులు బాధపడకుండా, భయపడకుండా, టెన్షన్ పడకుండా నా తండ్రి పరమ వైద్యులు, నా తండ్రి నా బిడ్డను స్వస్థపరుస్తాడు, క్షేమంగా నా బిడ్డలు నా వాళ్ళని ఇంటికి తీసుకొస్తాడు అనే విశ్వాసాన్ని నా ప్రభ బిడ్డలో కలిగించి ధైర్యాన్ని మమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో పనుల కోసం నా తండ్రి ఎవరైతే వెళ్ళారో, చదువుకోవడానికి ఎవరైతే వెళ్ళారో, అమ్మా చదువు అయిపోయిందమ్మా, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు కానీ ఉద్యోగాలు దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు, ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశం వెళ్ళారు, బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు వారికి తోడుగా రాకపోవచ్చు నా తండ్రి, ఎవ్వరు వారితో ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్న, ఎడారిలో ఉన్న, గాఢాంధకారపు లోయలో ఉన్నా సరే వారికి తోడుగా ఉండగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు త్వరగా ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే నా పనుల కోసం ఎవరైతే చూస్తున్నారు, పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు, త్వరగా పనులు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ యజమానికి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి తండ్రి. వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. యుద్ధాలు జరుగుతున్న ఆ ప్రాంతంలో మా దేశం నుంచి అనేక మంది వెళ్ళారు నా తండ్రి. సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఆ యుద్ధాల వల్ల బిడ్డలకు ఎలాంటి ప్రమాదం రాకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచి వెండి నా ప్రభ.
మీ ప్రజలైన ఇశ్రాయేలీల పక్షాన మీరు యుద్ధం చేస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ బిడ్డల ఒంటరి వాళ్ళు కాదు నా తండ్రి, మీ బాహుబలం తక్కువైంది కానే కాదని వారి పక్షాన యుద్ధం చేసేది మీరే అని నా ప్రభ. ప్రతి ఒక్కరు ప్రపంచం మొత్తం నా ప్రభ తెలుసుకునేలా మీ కృపను గ్రహించండి. ప్రతి ఒక్కరికి ఆ గ్రహింపు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధాల వల్ల ఎవరు నా ప్రభ అమాయకమైన ప్రజలు ఎవరు మరణించకుండా, చిన్న బిడ్డలు కానీ నా ప్రభ ముసలి వాళ్ళు కానీ ఎవరు భయపడకుండా మీ ధైర్యాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి. వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభ. యుద్ధంలో ఎవరైతే వారి కుటుంబస్తులను కోల్పోయారో ఆ కుటుంబాలకు నా ప్రభ పూర్తి ఓదార్పు మీరు అనుగ్రహించండి. గాయాల పాలు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో సంపూర్ణ స్వస్థత నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభ. మరలా మా దేశానికి క్షేమంగా నా తండ్రి బిడ్డలు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఆ కుటుంబస్తులు వారి కుటుంబస్తులు కూడా ఎవ్వరూ నా తండ్రి టెన్షన్ పడనివ్వద్దు నా ప్రభ. భయపడకుండా నా తండ్రి నా వాళ్ళకు తోడుగా ఉంటాడు, నా వాళ్ళని క్షేమంగా నా తండ్రి ఇంటికి తీసుకొస్తాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. ఏ సిస్టర్ అయితే అమ్మా ఇదిగో నాకు పని మీద నేను వేరే దేశం వచ్చానమ్మా, కానీ నాకు అక్కడ ఏం బాగాలేదు, యజమానికి మనసు మార్చమని ఎవరైతే ప్రార్థించమని అడిగారు తిరిగి నా దేశానికి నా వాళ్ళ దగ్గరకు వెళ్లే ఏర్పాట్లు నా తండ్రి వెళ్లేలా ప్రార్థించమని ఎవరైతే నా ప్రభు అడిగారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఆ బిడ్డకి నా ప్రభు మీరే తోడుగా ఉండి నా ప్రభు. అక్కడ సమస్య ఏముందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఆ యజమానురాలకు నా ప్రభు ఆమెకి మంచి మనసు ఇచ్చి నా తండ్రి మీ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవ్వరూ వారిని ఇబ్బంది పెట్టకుండా మంచి మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీ చిత్తమైతే తిరిగి నా ప్రభు ఆ బిడ్డ క్షేమంగా ఆమె కుటుంబానికి ఆ దేశానికి నా ప్రభు చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మీరు చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని వాళ్ళ అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.